నమస్కారం గురుగారు. స్వామి శరణం శశాస్త్రవి శరణమయ్యప్ప. గురుగారు చాలా మందికి ఏంటంటే ఈ భూ సమస్యలు ఉంటాయి. అలాగే ఇల్లు నిర్మించుకుందాం అంటే వాళ్ళకి డబ్బున్నా కూడా అది వెనక్కి వెళ్తూనే ఉంటది. అనేక సమస్యల వల్ల ఆగిపోతూ వస్తూ ఉంటారు. సో, ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళకి మీ దగ్గర ఉన్న నివారణ ఏంటి గురుగారు? ఓకేమ్మా, ముందుగా ఐటీవీ ప్రేక్షకులకు నమస్కారం. స్వామి శరణం శశాస్త్రవి శరణమయ్యప్ప. భూ సమస్యలు కానీ ఇంటి నిర్మించుకోవడం కానీ మనకి ఏదైనా కూడా ఏదో డబ్బు ఉన్న కొంతమంది నిర్మించుకోలేరు, కొంతమంది భూమి ఉన్నా కూడా ఏదో లిటికేషన్ ప్రాబ్లము అదో ఇదేదో ఇబ్బంది అవుతుంటారు అనమాట. సో దానికి ఎన్నో ఆటంకాలు అనేది వస్తుంటుంది. ఆటంకాలు ఉండి దానికి సంబంధించిన భూమికి సంబంధించిన గ్రహం మన కుజుడు అనేది ఉంటుంది కదా, కుజగ్రహానికి సంబంధించిన మనకు దానికి సంబంధించిన రెమెడీస్ చేయడం బాగుంటుంది. భూమికి సంబంధించిన ప్రాబ్లం లేదు. సుబ్రహ్మణ్య స్వామికి దర్శించుకోవడం, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం, ఇవన్నీ భూమికి సంబంధించిన సమస్యలు కూడా వెళ్తుంటాయి. ఇంటి సమస్యలు కూడా ముందుకు వెళ్ళడానికి అవి చాలా మనకు మార్గం ఉంటుంది అన్నమాట. అయితే ఎన్నో రెమెడీస్ మనం చేస్తుంటాం భూమికి సంబంధించిన. ఇందులో మనము పగడ అంటే తెలుసు కదా, పగడాలు అనేది మనకు పగడాలు వచ్చేసి మనకు సముద్రంలో ఉంటాయి. పగడాలు ఇంద్రజాలకి పగడాలు కాస్తాయి అన్నమాట. పగడాలు మనం దానికి ఉన్న స్టిక్ తీసుకొచ్చి దాన్ని పగడ మాదిరిగా మనం చేసుకుంటే ఎంత పెద్దగా ఉండేది ఉన్నాడు. అదేవిధంగా మనకు పగడానికి సంబంధించిన పగడ గణపతిని తీసుకోవాలి. పగడ గణపతిని తీసుకొని మనకు ఇంట్లో ప్రతిష్టాపన అంటే ఇంట్లో పెట్టుకొని మనము స్వామివారికి పూజ చేయడం వల్ల, పగడ గణపతిని ఆరాధించడం వల్ల మనకున్న సమస్య కానీ ఏదైనా కూడా భూమికి సంబంధించిన సమస్య కానీ మనకు తీరిపోతుంది స్వామివారి అనుగ్రహంతో. పగడ గణపతి మనకి ఇలా అన్ని షాపుల్లో దొరికిపోతే ఎవరైనా తీసేసుకొని మనకు ఇట్లా పగడ గణపతిని ఆరాధించేసేయాలి. వచ్చేసి మనకి రెడ్ కలర్ లో ఉంటుంది. పగడలు రెడ్ కలర్ ఉంటాయి. మనకు పగడ గణపతిని తీసేసుకొని ఆ స్వామివారి అనుగ్రహం అంటే మన గణపతి ఆరాధన ఎలా చేస్తాం మనం చేసుకోండి. ఇది ఈ పగడ గణపతి ఆరాధన మంగళవారం రోజు చేయాలి. మార్నింగ్ 6 to 7 ప్రతిష్టాపన చేసుకోవడం, ఆరాధించుకోవడం అనేది మనకు మార్నింగ్ 6 to 7 లోపల కంప్లీట్ చేయాలి. మంగళవారం రోజు 6 నుంచి 7 గంటల లోపల పగడ గణపతి ఆరాధన చేసి స్వామివారికి నైవేద్యం అవన్నీ కార్యక్రమాలు చేసేస్తే మనము ఈ పగడ గణపతి ఆరాధన ప్రతి మంగళవారం కొన్ని అంటే 21 మంగళవారాలు చేయాలి. 21 మంగళవారాలు చేయాలి. చేస్తే మీకు ఎలాంటి భూ సంబంధిత ప్రాబ్లం అయినా సరే, కోర్టు కేసులలో ఉన్నాయి, మనకు భూమి రావడం లేదు, దానికి సంబంధించి ఏమి ఇబ్బందులు వస్తలేదు, సరే మేము గృహం కట్టుకోలేకపోతున్నాం, గణపతిని ఇలా ఆరాధన చేస్తే అతి శీఘ్రంగా ఆ సమస్య వెళ్ళిపోయి మీకు అతి శీఘ్రంగా ఆ సమస్య నుంచి బయటపడతారు. భూ సంబంధించిన ఏదైనా కూడా పగడ గణపతి ఆరాధనతో మనకు ఇది అవుతుంది. సరే 21 రోజుల తర్వాత ఈ గణపతిని ఏం చేయాలి గురుగారు అని అంటుంటారు అన్నమాట. సరే ఏది కూడా మనతోటి కాదు అంటే ఏది గణపతిని కూడా నవరాత్రులు చేసిన తర్వాత మనము గంగాదేవి నిమజ్జనం చేస్తాం. అలాగే మనం ఏం చేయాలంటే ఏదైనా గుడి ప్రాంగణంలో కానీ ఎవరో ఒకటి బ్రాహ్మణులు కానీ మనం దీన్ని కొంచెం పరిదృశ్యంతో ఇవ్వచ్చు. లేదంటే మనం కూడా నిమజ్జనం చేయొచ్చు. నిమజ్జనం చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇది బియ్యంలో పెట్టి రైస్లో పెట్టి చేయాలి. పగడ గణపతిని ఎప్పుడైతే మనము నిమజ్జనం చేయాలనుకుంటాం, మన సమస్య తీరిపోయింది, మనకు వచ్చేసింది అనుకున్నాం, 21 వారాలు చేసిన తర్వాత వచ్చిన తర్వాత దీన్ని ఈ పగడ గణపతిని రైస్లో పెట్టాలి. రైస్లో పెట్టేసి మనకు జలం నిమజ్జనం చేయడం, లేదు అంటే ఎవరైనా అయ్యగారికి మనం ఇవ్వడం కూడా మంచిది. ఈ 2 విధాలుగా చేసుకోవచ్చు. అంటే గురువుగారు ఇక్కడ 21 వారాలు అని చెప్పారు కదా, అంటే మంగళవారాలు అని చెప్పారు కదా, ఒకవేళ 21 మంగళవారాలు కాలేదు ఇంకొంచెం ఇది అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు 21 వారాలు మనం చెయ్యాలి. మన ఆరోగ్యపరంగా డిస్టర్బెన్స్ అయితే అది మన నెక్స్ట్ వీక్ ఒక వారం పెంచుకోవాలి తప్ప 21 వారాల్లో చెయ్యాలి. 21 వారాల లోపల అవుతుంది, స్వామివారి అనుభూతి ఖచ్చితంగా అవుతుంది. లేదు అంటే 21 వారాల తర్వాత తీసుకెళ్ళి నిమజ్జనం చేసేసి దాని తర్వాత ఉంచుకోకూడదు. 21 వీక్ మంగళవారాల్లో చేసుకోవాలి. 21 వారాలు చేసిన తర్వాత స్వామి ఆ పవర్ అయితే మన స్టోరేజ్ అవుతుంది. మన బ్యాంకులో వేసినట్టు ఆ డబ్బులని కూడా మనం చేసిన ప్రతి ఒక్క రూపాయి కూడా బ్యాంకులో వేసినట్టు చేసిన పుణ్యఫలం పెరుగుతుంది కదా, పెరిగిన బ్యాంకులో వేసినట్టే. కాకపోతే ఏంటంటే స్వామివారిని తీసుకెళ్ళి మనము నిమజ్జనం చేయడం, బియ్యంలో పెట్టి రైస్లో పెట్టి నిమజ్జనం చేయాలి. అది లేకపోతే బ్రాహ్మణులకు ఎవరికైనా ఇవ్వచ్చు. దానికి సంబంధించిన దర్శన రూపంగా ఇప్పుడు రైస్ లోనే పెట్టి బ్రాహ్మణులకైనా ఇవ్వాలి, లేకపోతే రైస్ లోనే పెట్టి నిమజ్జనం చేయాలి. ఒట్టిది మాత్రం ఇవ్వకూడదు. స్వామివారి నిండుగా ఇవ్వాలి. మనకు నిండుగా వస్తుంది.
స్వామివారిని నిండుగా ధాన్యంతో ఇస్తే మనకనేది ధనము యోగం అనేది, భూమి యోగం అనేది, డబ్బు సంపద ఐశ్వర్యం అనేది స్వామి ప్రసాదిస్తాం. ఖాళీగా ఇస్తే ఖాళీగా ఉంటుంది కాబట్టి మనం చేసింది నిండుగా పంపిస్తే మనకు నిండుగా ఉంటుంది కూడా. ఓకే గురుగారు. ఇంకా సమస్యలకు సంబంధించిన మనకి ఏ సమస్యలైనా కూడా ఏదైనా కూడా మనకు జాతక రీత్యా ప్రాబ్లమ్స్, దుష్టగ్రహాలు రీత్యా ప్రాబ్లమ్స్ నా నంబర్ స్క్రోలింగ్ అవుతుంటే సంప్రదించవచ్చు. లేకపోతే నా ఆఫీస్కి వచ్చేసి శ్రీ 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 షట్శాస్త్ర కోవిల్ కేరళ జ్యోతిష్యం వచ్చేసి మనకు సెకండ్ రైల్వే స్టేషన్ మోడా మార్కెట్కి వస్తుంటే ఉంటుంది. లేదంటే నంబర్ స్క్రోలింగ్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటవచ్చు. ఫోన్ అపాయింట్మెంట్లో కూడా మాట్లాడవచ్చు. లేదంటే ఆఫీస్ అపాయింట్మెంట్ తోటి కూడా మీరు వచ్చి మనం కలవచ్చు, సంప్రదిస్తే. కేరళ పద్ధతిలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మీ జాతక రీత్యా మోహిని చక్రం వేసి గవలు పాచికల ద్వారా దేవ ప్రశ్న ద్వారా మీ సమస్యని పరిశీలించి దానికి తగు పరిష్కారం అనేది కేరళ పద్ధతిలో చెప్పి ఏ విధంగా మీకు ఆ పరిష్కారం అవుతుంది, ఏ విధంగా మీ ప్రాబ్లం పోతుందో ఆ విధమైన పూజ కార్యక్రమాలతోటి, ఆ విధమైన తంత్ర విద్యతోటి మీ ప్రాబ్లం క్లియర్ చేసి మీకు సరైన మార్గం చూపిస్తాం స్వామి శరణం. గురుగారు, భూ సంబంధించిన అంటే ఇల్లు నిర్మాణించుకోవాలనుకున్న వాళ్ళ కోసం చాలా చక్కటి నివారణ అయితే చెప్పారు గురుగారు. ధన్యవాదాలు. స్వామి శరణం.